ఇక్కడ ఏం చెప్తున్నాడు వినండి. అబ్రహాము అను మన పితరుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు విశ్వాసంలో. అలాంటి ఆయనకు ఒక కొడుకు, ఆయన పేరు ఇస్సాకు. నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద, ఇదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండం 22వ అధ్యాయంలో చూడండి, చాలా మందికి తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. మోరియా పర్వతం మీదకి వెళ్తాం. మోరియా పర్వతంకి వెళ్ళక ముందు ఇస్సాకు ఒక మాట అడిగాడు నాన్నను, అయ్యా అగ్గి ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అన్నాడు. గొర్రెపిల్ల ఏది అన్నాడు. గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటారా, నీకెందుకున్నాడు అన్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాక ఆ కట్టెల్ని పేర్చాడు, నిప్పు రాసేసేసాడు. ఆ తర్వాత ఇస్సాకును కట్టేసి ఆ కట్టెల మీద పెట్టాడు, నువ్వేరా గొర్రె పిల్ల. ఈరోజు ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? నిన్నేసేస్తారంటే ముసలోడా నువ్వెందుకు బతకాలి, నిన్నేస్తానంటాడు. కానీ ఇస్సాకు రాబోచున్న యేసు క్రీస్తుకు ఛాయ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇస్సాకు నోరు మూసుకున్నానంటే, నా తండ్రి దేవుడు గొప్పోడు. నా తండ్రి నన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాల్చి బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి నన్ను తిరిగి జన్మింప చేయగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు. ఏమా అంత గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వచ్చావు నువ్వు, పెట్టకతల దగ్గర రాలేదు. నువ్వు వచ్చినటువంటి, నువ్వు వింటున్నటువంటి, నువ్వు కంటున్నటువంటి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు బూడిదలో నుంచి సైతము తిరిగి లేపగల. అది విశ్వాసం. ఆ విశ్వాసము రాబోచున్న క్రీస్తులో కనపడుతుంది. క్రీస్తు దానికి సాదృశ్యంగా ఉండడానికి అబ్రహాము ఆ బలిని అర్పించి సజీవ యాగం